ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగుగాక. క్రీస్తునామములో మీ అందరికీ షాలోమ్ తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం చెప్తుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయము 1వ వచనంలో దేవుని వాక్యం ఏమంటుందంటే, యేసు ప్రభు వారు పలికిన మాట ఏంటంటే, తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదంటున్నారు. హల్లెలూయా. యేసు ప్రభు వారు చెప్తున్నారు, తీర్పు తీర్చొద్దు. ఈ రోజుల్లో చాలా మంది చూసుకుంటుంటే అనేకులు తీర్పు తీరుస్తుంటారు, అనేకుల దైవజనుల మీద తీర్పు తీరుస్తుంటారు. కానీ దేవుని మాట అంటే తీర్పు తీర్చొద్దు అంటున్నాడు. ఈ భక్తుడు ఇలా ఉన్నాడు, ఈ భక్తురాలు ఇలా ఉంది, ఈమె చేసేది సేవ కాదు, ఈయన చేసేది సేవ కాదు అని చాలామంది తీర్పు తీరుస్తుంటారు. నువ్వే చెప్పొచ్చావులే, నాకు తెలియదా, ఇలాంటి అన్ని ఎన్నో మాటలు అంటుంటారు. కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే, లూకా సువార్త 6వ అధ్యాయం 41వ వచనంలో, నీ కంటిలో ధూళి ఉంచుకొని నీ సహోదరి కంటిలో నలుసు చూడుట ఎలా అని అంటాడు. అందుకే ఒక వేలు మీ దగ్గర చూపిస్తుంటే 4 వేలు నిన్ను చూపిస్తుంటుంది. నా ప్రియ సహోదరి సహోదరా, ఈరోజు నువ్వు తీర్పు తీరుస్తున్నావా? తీర్పు తీర్చుకు. నీ జీవితం ఎలా ఉందో యేసు ప్రభు దగ్గర ఒప్పుకొని ప్రార్థించు. నీ తీర్పు ఆయన తీరుస్తాడు. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.